నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఆర్థిక లావాదేవీలు, పటిష్ట నిఘాపై జరిగిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి అధికారులకు పలు సూచనలు చేసిన రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం. ఉత్తరంలో హోరెత్తిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ దాఖలు ప్రక్రియ. కేకే రాజు అభిమానులు, కార్యకర్తలతో జనసంద్రంగా మారిన ఉత్తర నియోజకవర్గం. పాడేరులో అభిమానులు, పార్టీ శ్రేణుల సందడి మధ్య అట్టహాసంగా జరిగిన అరకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ సమర్పణ కార్యక్రమం. కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని నినాదాలు చేసిన అభిమానులు. వైసీపీ శ్రేణులు, అభిమానుల ఆనందోత్సాల మధ్య సందడిగా సాగిన విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ సమర్పణ కార్యక్రమం. తనను గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని వెల్లడించిన ఆనంద్. పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. జగన్ పాలన, తాను చేసిన అభివృద్ధి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని వెల్లడి. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారుల్ని రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయవలసి ఉందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, నగదు, బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువుల తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అధికారులు అందరి పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని తెలియజేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ కార్యక్రమం ఉత్తర నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు ముందుగా NGGOS కాలనీలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం గుడి దగ్గర నుంచి బైక్ ర్యాలీతో బాలయ్య శాస్త్రి లేఅవుట్ గల ఉత్తర నియోజకవర్గ వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఉత్తర నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర సభ్యులు వైవి సుబ్బారెడ్డితో కలిసి భారీ ర్యాలీగా పాదయాత్ర చేసుకుంటూ సీతమ్మధార MRO ఆఫీస్ వరకు వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే మరలా అత్యధిక సీట్లతో వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుకి దోహదపడుతుందని అన్నారు. నార్త్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా చేసిన విష్ణుకుమార్ రాజు నియోజకవర్గానికి ఏమీ చేయకుండా మరలా ఎలా పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. నార్త్ ప్రజలంతా ఏకపక్షంగా తన వైపే ఉన్నారని, అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దండ తీసి పక్కకి తీసా, క్రేన్ పక్కన పెట్టి వచ్చే టైం అయిపోతుంది. క్రేన్ సైడ్ పెట్టు, క్రేన్ పోయినా పోనీ. అందరూ కూడా బళ్ళు కానీ కాళ్ళు కానీ ఎక్కేయాలి. 10 గంటల్లో మొత్తం పార్టీ ఆఫీస్ చూడకో టైం అయిపోయింది. టైం అవుతుంది కదా.
వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుచేతంటే ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగడుగునా కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. ఎందుచేతంటే ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరన ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామణి అవుతూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు 1994-90 ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా 95లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 2004 వరకు కూడా ఈ హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ చేసే అభ్యర్థి యొక్క విజ్ఞత, విచక్షణ కోల్పోయే రోజు అతను మాట్లాడుతున్నాడు. కాబట్టి మేము ఎప్పుడైనా సరే హోందాతో, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేపాక చవాకులు మాడితే ప్రజలు మీకు చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. అరకు ఏజెన్సీ పరిధిలోని కూటమి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం సందడిగా జరిగింది. ఈ సందర్భంగా పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంతో పాటు కలెక్టర్ కార్యాలయాలు కిటకిటలాడాయి. అరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కిల్లో రమేష్ నాయుడు పాడేరులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హాజరై అభ్యర్థుల ఉత్తేజాన్ని నింపారు. అదేవిధంగా హుకుంపేట మండలం గడుగుపల్లి నుంచి వందలాది వాహనాలతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన కూటమి అభ్యర్థులకి ఉమ్మడి పార్టీల శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల అభిమానులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా ప్రచార రథం నుంచి అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ప్రజలకు అభివాదాలు చేస్తూ కమలం, సైకిల్ గుర్తుకి ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఈ సందర్భంగా కొత్తపల్లి గీత అభ్యర్థించారు. పార్లమెంట్ ఇన్ఛార్జి అరకు టీడీపీ శ్రావణ్ కుమార్ గారు కూడా ఈ యొక్క right. Okay. బైక్ లాగాలి హుకుంపేట మెయిన్ బజార్ లాగాలి బైకులంతా స్వాగతం.
హలో, టీడీపీ శ్రేణులు నాయకులందరికీ మరి ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నాం. అయ్యా మిగి విన్నపము శ్రావణ్ గారు రండి. ఆపండి కొద్దిగా ఎంపీగా మనకు అనేక సేవలు అందించిన నరేంద్ర మోడీ గారి దూత మన కొత్తపల్లి గీత గారు మన పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంట్ యొక్క అభివృద్ధి శరవేగంగా జరగాలి అంటే మనందరికీ మన గిరిజన హక్కులు కాపాడాలంటే మనందరం కూడా తప్పనిసరిగా మన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారికి ఓటు వేయాలి. కొత్తపల్లి గీత గారి గుర్తు కమలం పువ్వు గుర్తు. కమలం పువ్వుకే కమలం పువ్వుకే నాయకులందరికీ మరి ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నాం. అయ్యా మిగి విన్నపము శ్రావణ్ గారు రండి. ఆపండి కొద్దిగా బైక్ లాగాలి. ఉకుంపేట మెయిన్ బజార్ లాగాలి. బైకులంతా స్వాగతం. పార్లమెంట్ ఇన్ఛార్జి అరకు టీడీపీ శ్రావణ్ కుమార్ గారు కూడా ఈ యొక్క ప్రధాన
పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి అభిమానం పోటెత్తింది. 14 వార్డులకు చెందిన కార్యకర్తలు జన సందోహంతో నియోజకవర్గంలోని రహదారులు నిండిపోయాయి. శుక్రవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆడారి ఆనంద్ కుమార్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి బయలుదేరారు. అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. విశాఖపట్నంలో అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరమని తెలిపారు. ఆడారి ఆనంద్ కుమార్ మంచి మెజారిటీతో గెలవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ఎమ్మెల్యేగా ఆనంద్ కుమార్ ను పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని గారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెహికల్ ముందుకి స్లోగానాలు మెల్లగా వైవి సుబ్బారెడ్డి గారి నాయకులు ఈ రోజు నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్న ఆడారి ఆనంద్ కుమార్ గారికి, అలాగే మీరు శాసనసభ అభ్యర్థి అయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారు మరి బయలుదేరుతున్నారు కాబట్టి మరి కార్యకర్తలందరూ కూడా బైకులు తీసుకొని బైకులు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శాసనసభ అభ్యర్థి అయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారు మరి బయలుదేరుతున్నారు కాబట్టి మరి కార్యకర్తలందరూ కూడా బైకులు తీసుకొని బైకులు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కార్యకర్తలు అలాగా మధ్య రోజులోనే టర్న్ తిరిగిపోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ టర్నింగ్ తిరిగిపోండి వచ్చిన సోదరులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా సభ అభ్యర్థి అయినటువంటి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు మరి బయలుదేరటం సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ కూడా వెహికల్స్ అన్ని పట్టుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరవలసిందిగా కోరుతున్నాం. వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు వెస్ట్ నియోజకవర్గం నుంచి విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్కి వేలాది మంది ప్రజలందరూ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఈరోజు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో, అలాగే నేను 18 నెలలు కూడా ఏ విధంగా ప్రజలతో మమేకమై ఉన్నానో వాళ్ళ కష్టాల్లో నేను భాగస్వామ్యం అయ్యి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేశాను. ఈరోజు ఆ ఫలితం నాకు కనిపించింది. ఈరోజు ప్రజలకు రావడం అన్నది ఇది మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది పబ్లిక్ కూడా ఇందులో పాల్గొన్నందుకు. మరి మీడియా ద్వారా ఈరోజు ఇచ్చేసిన కార్యకర్తలకు అలాగే ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు అనకాపల్లిలో సీఎం గారు బహిరంగ సభ ఉన్నది. దానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి మేమందరం వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎల్లుండు గోపాలపట్నానికి ఈరోజు ఎల్లుండి రాబోతున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ప్రజలందరినీ కోరేది ఆ రోజు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని, ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఎంతమంది వచ్చిన ప్రజలందరికీ మరొకసారి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నంరెడ్డి అదీప్రాజు నామినేషన్ దాఖలు చేశారు. పినగాడి ఆయన స్వగృహం నుంచి అభిమానులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులతో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్లి పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు తిరిగి తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసి అన్ని పదవులను కట్టపెట్టిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి మళ్ళీ పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి వాళ్ళ నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళ పెద్దలందరూ ఆశీస్సులతో, కార్యకర్తలందరూ ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ నామినేషన్ వేశాం. ఏదైతే ముహూర్తం సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సింపుల్గా మరి మొదటి సెట్ అన్నటువంటిది ఈరోజు వేయడం జరిగింది. మళ్ళీ రేపు లక్షవారం నాడు 25వ తారీఖున పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఆశీస్సులతో మళ్ళీ 25వ తారీఖున ఇంకొక సెట్ వేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఏదైతే ఇవాళ చాలా ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఒక గౌరవాన్ని, అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగా ఏదైతే అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 600 పైచీలకు హామీలు ఇచ్చి దాని మీద ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి దాన్ని అమలు చేసే బాధ్యత నాది అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఏ రకంగా ప్రజలను మోసం చేశారో మనం చూసాం. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ఎక్కడ కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు అన్నటువంటి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. వాళ్ళు పెన్షన్లు ఇంటికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, రేషన్ ఇంటి దగ్గరలోకి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ప్రజలకి ప్రతి ఒక్క ఏదైతే ప్రజల వద్దకే పాలన అనేటువంటి ఒక నినాదానికి ఇవాళ నిజమైనటువంటి రూపకల్పన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిందనేటువంటిది నేను తెలియజేసుకుంటూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఆశీస్సులతో మేము ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే శ్రీరామ రక్షగా రేపు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి కోరుకుంటూ, మరి పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు మనస్ఫూర్తిగా అందించి మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను, అదే రకంగా బూడి ముత్యాలనాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతున్నాను. విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్థానిక ఆకుల డిపో వద్ద నుంచి వేలాది మంది అభిమానులతో ర్యాలీగా దేవిగుడి జంక్షన్ వరకు తరలి వచ్చి దేవిగుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంకి వెళ్లి ఎన్నికల అధికారి మురళీరావుకు తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా శాసనసభ్యులుగా నామినేషన్ వేశారని, ఈ 5 ఏళ్లలో జరిగిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి చూసి నియోజకవర్గ ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తిరిగి శాసనసభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నెక్కల నాయుడు బాబు, శోభా హైమావతి, స్వాతి రాణి, చినరాము నాయుడు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వేలాదిగా అభిమానులు పాల్గొన్నారు. సార్ ఇటు చూడండి సార్, సార్ ఇటు చూడండి సార్, ఇటు చూడండి.
మా శృంగారకోట నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నామినేషన్ వేయడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. నాతో పాటు పెద్దలు మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కుంభార రవిబాబు గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు శోభా అహ్మద్ గారు, మా డాక్టర్ వరలక్ష్మి గారు, అదేవిధంగా నెక్కల నాయుడు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మిగతా సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మొత్తం మా పార్టీ క్యాడర్ అంతా వచ్చింది. వీటితో పాటు వేలాది సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా వచ్చారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జగనన్న వల్ల మా ఇంటికి మేలు జరిగింది. మళ్ళీ జగన్ బాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలా అంటే మా కడుబండి సీన్ని ఎమ్మెల్యే చేసుకోవాలా అని ఎంతో. భీమిలి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ తన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డారు. తనపై గంట నోరు జారితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగిన సందర్భంగా అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికల్లో అవాస్తవాలు రాస్తున్నారని, తాను అనకాపల్లి వెళ్లిపోతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అతని అనుచరులు రోజు తమ నాయకులకు పార్టీలోకి చేరాలని ఫోన్లు చేస్తున్నారని అన్నారు. చేరకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులు ఆపకపోతే ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గంటాకి ఇక్కడ సర్పంచులు కూడా ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. భీమిలిలో మళ్లీ వైసీపీ జెండా రెపరెపలాడుతుందని, అత్యధిక మెజారిటీతో తాను గెలుపొందుతానని తెలిపారు. మరి 64 పంచాయతీలకి 58 మంది సర్పంచులు ఉంటే ఖాళీగా అది కనుక ఆ వార్త రేపు కనుక నోటిఫికేషన్ రాకపోతే ఈనాడు తప్పనిసరిగా పార్టీ తరఫున ఇన్ఫర్మేషన్ చూపించడం జరుగుతుంది. అడ్డగోలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు రాస్తున్నారు. రాయమనండి, మళ్ళీ గొడవని చెప్పలేదు. ఒక పేపర్ ఉందంటే ఒక పేపరు అది పత్రిక అని చెప్పుకోవడానికి కూడా సంఖ్యలు వాళ్ళు ఏంటంటే కావాలని రోజు ప్రపంచంలో విధంగా ఒక తెలుగుదేశం పార్టీ కర్మలాగా వాళ్ళు అవాస్తవాలు రోజు రాయటం. అందరూ తెలిసేవారు నాకు దాంట్లో పనిచేసే స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ అది ఎంతవరకు సభలో ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్లో పదవి విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించడంతో పాటు ఇతర బకాయిలను సకాలంలో చెల్లించేలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతామని విశాఖ పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం శ్రీ భరత్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల అసోసియేషన్ మాజీ నాయకులతో శుక్రవారం ఎంవీపీ కాలనీలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 24 సంవత్సరాల మధ్య కాలంలో పెన్షనర్లకు చెల్లించవలసిన బకాయిలు 30,000 కోట్ల వరకు ఉండటం రాష్ట్ర ఆర్థికంగా ఏ స్థాయిలో దిగజారిందో స్పష్టమవుతుందని తెలిపారు. అభివృద్ధి ఒక పక్క చతికిల పడిపోయి ఆర్థికంగా నానాటికి అప్పుల ఊబిలోకి రాష్ట్రం వెళ్లటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోల్చుకొని నేడు ప్రభుత్వ ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించారని తెలిపారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాల్సి ఉందని, ఆ బాధ్యతను చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. విశాఖలో ప్రముఖ సంఘ సేవకులు, స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన స్మారక భవనం నిర్మించాలని స్థానిక నాయకులు తోట వాసు దేవారావు ప్రభుత్వాన్ని కోరారు. గౌతులచ్చన 18వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తోట వాసు దేవారావు ఆధ్వర్యంలో పలువురు బీసీ నాయకులు గ్రీన్ పార్క్ రోడ్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట వాసు దేవారావు పితాని ప్రసాద్ మాట్లాడారు. సర్దార్ గౌతులచ్చన దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడి ఎన్నోసార్లు జైలుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. బీసీల ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సర్దార్ గౌతులచ్చనను స్మరించుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. రాజకీయంగా మొట్టమొదట సింధియా షిప్ యార్డులో యూనియన్ నాయకుడిగా గెలుపొంది ఎమ్మెల్యే ఎంపీగా గెలుపొంది జాతీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. షీలానగర్ నుంచి అనకాపల్లి రోడ్లో ఎక్కడైనా 5 ఎకరాల స్థలంలో స్మారక భవనం నిర్మాణం చేయాలని కోరారు.
అన్న చూడన్నా పట్టుకో 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 పట్టుకోండి దండ కరెక్ట్గా బడుగు బలహీన వర్గాలు ఈ రోజున బడుగు బలహీన వర్గాలు సర్దార్ గౌతులచ్చన్న గారు 18వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు పూలమాలతో జరగడం జరిగింది. అయితే ఈ రోజున ఈ విగ్రహాన్ని ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విశాఖపట్నంలో ఈ విగ్రహం నిర్మించడం జరిగింది. అలాగే ఈ నెక్స్ట్ రాబోయే కాలంలో గౌతులచ్చన్న గారు మా స్మారక భవనం కట్టాలని 5 ఎకరాల స్థలం ఇచ్చినట్టయితే ప్రభుత్వం దాంట్లో స్మారక భవనం కడదామని 100 అడుగుల విగ్రహం నిర్మించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు శంకరరావు గారు, ప్రసాద్ గారు అందరూ వచ్చినందుకు పేరు ఝాన్సీ గారు, చిట్టిబాబు, భాస్కర్, హరిశంకర్ వచ్చారు. అందరూ సంతోషిస్తున్నాం. సర్దార్ గౌతులచ్చన్న గారు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈయన ఉత్తరాంధ్ర పోరాట యోధుడు. బ్రిటిష్ కాలంలో 21 సంవత్సరాలకే జైలుకి వెళ్ళి రైలు పట్టాలు ఎరగొట్టడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం జరిగిన సంఘటనలు బట్టి 2 సంవత్సరాల పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ జైల్లో పెట్టి క్రూరంగా హింసించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈయన రైతాంగ పోరాటం కూడా అత్యంత ముఖ్యంగా ఉండి ఈయనకు గురువుగా ఎన్జి రంగా గారికి ఈయన సేదోడు వాదోడుగా ఉండి ఈయన 7 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి, 1 సారి ఎంపీగా ఎలక్ట్ అయ్యి, రాష్ట్ర మొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనటువంటి స్వతంత్ర సమరయోధుడు గౌతులచ్చన్న గారికి 18వ వర్ధంతి సందర్భంగా నేడు మేమందరం కలిపి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు నామినేషన్ కార్యక్రమంతో కార్యకర్తలు, అభిమానులు, కూటమి నాయకులు ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగింది. ఒక్కసారిగా నియోజకవర్గం కూటమి జెండాలు ర్యాలీలతో హోరెత్తించింది. నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున 3 పార్టీల శ్రేణులు తరలి రావడంతో రోడ్లన్నీ కూటమి శ్రేణులతోనే నిండిపోయాయి. వెలగపూడి రామకృష్ణ బాబు తన ఇంటి వద్ద ర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వెలగపూడి నామినేషన్ సందర్భంగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇలా వచ్చాడు సార్. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో 2:16 నామినేషన్ వేయటం జరిగింది. విశాఖ నగరంలో మునుపెన్నడూ చూడని విధంగా తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ వారు కనీసం నా నామినేషన్కి 3 పార్టీలకు నాయకులు, కార్యకర్తలు రావడానికి కనీసం ఆటోలు కూడా రాకుండా అనేక అడ్డంకులు సృష్టించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు. గతం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు కనీసం మేము కనుక నిజంగా చేసి ఉంటే అసలు మీరు నామినేషన్కి వచ్చేవారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓట్లు గల్లంతు నామినేషన్కి వచ్చేటప్పుడు నాయకులు, కార్యకర్తలకు కూడా ఆటోలు దొరకనివ్వని పరిస్థితులు కూడా సృష్టించారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి అశేషంగా ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు కూడా విచ్చేసినందుకు పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ రుణమైతే నేను ఎప్పటికీ మర్చిపోను. తూర్పు నియోజకవర్గ ప్రజలు కానీ, నాయకులు, కార్యకర్తల రుణమైతే నేను మర్చిపోను. దయచేసి నేను విశాఖపట్నంలో అదే రకంగా కొంతమంది అధికారులు, సోదరుడికి తెలుసు, అనేక కంప్లైంట్లు ఇచ్చాడు మూర్తి యాదవ్. అనేక మంది అధికారులు, అనేక మంది, మొత్తం అందరూ అయితే కాదు, అనేక మంది, కొంతమంది అధికారులు జీబీఎంసీ అవ్వచ్చు, ప్రభుత్వంలో అవ్వచ్చు, వైసీపీ కండువాలు వేసుకుని ప్రవర్తిస్తున్నారు. కొంతమంది యూసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఏసీబీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వీళ్ళు కానీ కొంతమంది కండువ వేసుకుని ప్రవర్తిస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకా నెల రోజుల్లో ప్రభుత్వం మారిపోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అధికారులందరికీ నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు పార్టీలకు అతీతంగా పనిచేయాలా. మా ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, మీరు వైఎస్ఆర్ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు తగిన, ప్రభుత్వం ద్వారా తగిన గుణపాఠం తప్పకుండా నేర్పుతామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ కూడా వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు 3 పార్టీల వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా తూర్పు నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను మరలో ఒక్కసారి ఆశీర్వదించి మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భీమిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి, భీమిలి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రచారం అభిమానులు, కూటమి నాయకులు, మహిళల ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతుంది. గంటాకు అడుగడుగున స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ ఎండను సైతం లెక్క చేయకుండా తన రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోసం అన్ని వార్డులో పర్యటిస్తూ పేరు పేరున పిలుస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. తాను మంత్రిగా భీమిలి ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి, సంక్షేమం గుర్తు చేస్తూ టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో పయనిస్తుందని పేర్కొన్నారు. పేపర్లో వచ్చేది రేపు జనసేన
నారా చంద్రబాబు నాయుడికి జై గంట, జై గంట, జై గంట, జై గంట, జై గంట. నారా చంద్రబాబు నాయుడికి, నారా చంద్రబాబు నాయుడికి జై గంట. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, రాజ్బాబు గారికి, అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, సాయిరాం కాలనీ వాస్తవ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మార్నింగ్ నుంచి ముఖ్యంగా మహిళలకి మార్నింగ్ నుంచి ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ చాలా కష్టంతో ఇక్కడ ఉన్నారు. చాలా థ్యాంక్స్. ముందుగా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా మనం ఎంతగా బాధపడుతున్నామో, మనం చేసిన పెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మా ముఖ్యమంత్రికి మనం ఓటేసి గెలిపించడం. ఈ రోజు వరకు వాళ్ళు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఎలా ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి ఎలా అనేది వాళ్ళు చూస్తున్నారు తప్ప జనంలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ జనాలకి ఏం చేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఈనాటికి ఎటువంటి అభివృద్ధి చేయడం జరగలేదు. మరి ఇప్పటికైనా మనం అందరం తెరుచుకొని గంటా శ్రీనివాసరావు గారు లాంటి నాయకుడిని మనకి ఇవ్వడం మనం చేసుకున్న అదృష్టం, భీమిలి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. కాబట్టి అందరూ అత్యధిక మెజారిటీతో గంటా శ్రీనివాసరావు గారిని, తెలుగుదేశం పార్టీని, నాయకుడైన మన అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి. ఇప్పుడే కార్పొరేటర్ హేమలత చెప్తా ఉన్నారు, మీరందరూ కూడా ఉదయం 8 గంటలకే ఇక్కడి నుంచి ఉన్నారని. అయితే ఇంటి దగ్గర కొంతమంది ఈరోజు పార్టీలో చేరుతున్న నాయకులు కొంతమంది రావడంతో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళతో మాట్లాడటం వల్ల కొంత ఆలస్యం అయింది. జరిగిన ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని చెప్పని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఆర్థిక లావాదేవీలు, పటిష్ట నిఘాపై జరిగిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి అధికారులకు పలు సూచనలు చేసిన రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం. ఉత్తరంలో హోరెత్తిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ దాఖలు ప్రక్రియ. కేకే రాజు అభిమానులు, కార్యకర్తలతో జనసంద్రంగా మారిన ఉత్తర నియోజకవర్గం. పాడేరులో అభిమానులు, పార్టీ శ్రేణుల సందడి మధ్య అట్టహాసంగా జరిగిన అరకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ సమర్పణ కార్యక్రమం. కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని నినాదాలు చేసిన అభిమానులు. వైసీపీ శ్రేణులు, అభిమానుల ఆనందోత్సాల మధ్య సందడిగా సాగిన విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ సమర్పణ కార్యక్రమం. తనను గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని వెల్లడించిన ఆనంద్. పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. జగన్ పాలన, తాను చేసిన అభివృద్ధి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.